श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। दोहा। श्री गुरु चरण सरोज रजा निज मन मुकुर सुधारी वरुणौ रघुवर विमल यश జోదాయక ఫలచారి. శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనసును శుభ్రపరుచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువీర కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. బుద్ధిహీన శరీరమును తెలుసుకుని ఓ పవనకుమార, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర. ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివారా సుమతికే సంగి. నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గలవారిని నివారించి మంచి మతి గలవారితో కలిసి ఉండువాడవు. కంచన వర్ణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవి దుద్దులు పెట్టుకుని ఉంగరాల జుట్టు కలవాడవు. హాత వజ్రాౌర ధ్వజా విరాజే కాంధే మూంజా జనేవు సాజే. ఒక చేతిలో వజ్రాయుధము మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకుని భుజము మీదుగా జనేయును ధరించిన వాడవు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగవందన. శంకరుని అవతారముగా కేసరి పుత్రుడువైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర. విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడువు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. ప్రభు చరిత్ర సునివే కోరసియా రామలకన సీతావన బసియా. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనసులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మరూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా. సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు, భయానక రూపము ధరించి లంకను కాల్చిన వాడవు. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే. మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడవు. లాయ సంజీవన లకన జియాయే శ్రీ రఘువీరా హర శివురలాయే. సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు. రఘుపతి కిన్హే బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సుమభాయి. అంత ఆనందములో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడువు అని పలికెను. సహసవదన తుంహారో యశ గావై
అసకహి శ్రీపతి కంటలగావై. వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదిగ బ్రహ్మాది మునీష నారద శారద సహితహీషా యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సకే కహతే. సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదులు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామ మిలాయ రాజపద దీన్హ. నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. తుమ్హారో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సబ జగజానా. నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు. యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజనముల దూరములో ఉన్న బాణుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు. ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలది లాంగి గయే అచర జనాహి. అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక నోట కరచి సముద్రాన్ని ఒక్క ఊదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది? దుర్గమ కాజ జగతే కే జేతే సుగమానుగ్రహ తుమరే తేతే. జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు. రామదువారే తుమర కవారే హోతన ఆజ్ఞా బిను పైటారే. శ్రీరామద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. సబ సుకల హై తుమ్హారీ శరణ తుమ రక్షః కాహు కో డరణ. నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు? ఆపన తేజ సంహరో ఆపై తీనో లోకా హాంకతే కాంపై. నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై. భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే. నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన. సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చేయగలవు. సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజా సకల తుమ సాజా. అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు, ఆయనకే నీవు సంరక్షుడవు. ఔర మనోరథ జో కోయి లావై సోయి అమిత జీవన ఫల పావై. ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారో యుగ ప్రతాప తుమ్హార హే పరసిద్ధ జగత ఉజియారా. 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది. సాధు సంతకి తుమ రఖవారే అసురని కందన రామదులారే. సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు, అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దిన్హా జానకీ మాత. 8 సిద్ధులు 9 నిధులు
ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది. రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా. నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమ్హరే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను. అంతకాల రఘువర పురజాయి చహా జన్మ హరి భక్త కహాయి. అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతారు. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖ కరయి. వేరే దేవతలను తలుచుకునే అవసరము లేదు, ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు. సంకట హఠై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా. కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో. జై 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 హనుమాన గోసాయి కృపాకరహు గురుదేవ కీ నాయి. జై 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 హనుమాన స్వామికి, గురుదేవుల వలె మాపై కృపను చూపుము. యహ శతవారా పాఠకర కోయి చూటహి బందీ మాసుక హోయి. ఎవరైతే 100 సార్లు దీనిని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు. జో యహ పడై హనుమాన చలీసా హోయ సిద్ధి సాకి గౌరీశ. ఎవరైతే ఈ హనుమాన చాలీసను చదువుతారో వారు సిద్ధికి గౌరీశుడే సాక్షి. తులసీదాస సదా హరిచేరా కీ జై నాథా హృదయ మహడేరా. తులసీదాసు ఎల్లప్పుడూ హరికి సేవకుడిని కాబట్టి నా హృదయము కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాదా. దోహా. పవన తనయ సంకట హరణ మంగళమూరతి రూప రామలకన సీతా సహిత హృదయ బసహు సురభూప. పవన కుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప, రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.